श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। श्रीमदादिवंश षडगोपदीन महादेशिकाय नमः। श्रीमते श्री लक्ष्मी नरसिंहदेवपादका सेवक श्रीवंश षडगोप श्री नारायण दीन महादेशिकाय नमः। श्रीवंश षडगोप श्री रंगनाथ दीन महादेशिकाय नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। చతుశ్లోకి ఈ వ్యాఖ్యానం మనము యాక్చువల్గా నవరాత్రి స్టార్ట్ చేసినాం మనం, కానీ కొంచెం ఆయన కొంచెం థ్రోట్ కొంచెం ప్రాబ్లము అదన్నీ కొంచెం పని వచ్చిన బట్టి మళ్ళీ కంటిన్యూ చేయడానికి లేవు. ఈ తర్వాత ప్రతి శుక్రవారం చతుశ్లోకి కూడా ఆడియో మనం యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అవుతుంది 3 లాంగ్వేజ్లో. అదే విధంగా పోయిన వీడియోలో స్వామి దేశికన్నోడ రహస్య రత్నావళియోడ సూత్రం చెప్పి అర్థం తర్వాత నెక్స్ట్ వీడియో చెప్తున్నాను చెప్పినాం కదా. சர்வஸ்வாமினியாய் சர்வேஸ்வரனுக்கு சேஷமாய் சகதர்மச்சாரிணியான பெரிய விராட்டியார் இத்தலையில் வாத்சல்யாதிசயத்தாலும் அத்தலையில் வால்லபியாதிசயத்தாலும் புருஷகாரமாய் கொண்டு இஜீவர்களுக்கு தஞ்சமாகிறாள். అమ్మవారోட కృప ఎంత ఉంది అంటే, లోకం ఇది నా గురుగారు ఒక కథ చెప్తారు. ఒక స్కూల్ ఉంది, స్కూల్ పేరు ఏం తెలుసా? మహాలక్ష్మి విద్యా మందిర్. స్కూల్లో ఒకే ఒక టీచర్ దా, వేరే ఎవరు కాదు, మహాలక్ష్మి దా టీచర్. 2 స్టూడెంట్, పెద్ద స్కూలు కానీ 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ దా. ఒకటి శ్రీ మహావిష్ణు పరమాత్మ ఒక స్టూడెంటు, ఇంకో పక్కం జీవాత్మ గోష్ఠి అని ఒక స్టూడెంట్. స్వామి ఇలా చెప్తున్నారు, వాత్సల్యత్తాలం వాల్లభ్యత్తాలం. స్వామికి ఒక గుణం ఉంది, పత్నీలం తోర్పాన్ పరమరసిగన్ ఒక మాటలు ఉంది. అంటే భార్యతో గెలుపు చేయడం గొప్పతనం కాదు, భార్య దగ్గర మనము ఫెయిల్ అవ్వాలి. వీ షుడ్ ఫెయిల్ ఇన్ హౌస్ అండ్ వీ షుడ్ విన్ ఇన్ అవుట్ సైడ్. భార్య దగ్గర మనము గెలుపు చేయకూడదు. అదిలో పరమరసికవాను ఉన్నవారు ఎవరు, అప్పుడు ఉన్నవారు పరమరసికుడు అని చెప్తున్నారు. స్వామికి వేదంలో ఒక మాట, ఉపనిషత్తు, రసకుఖేవాయం లబ్ధానంతి భవతి అంటే, ప్రపంచం అన్నీ చూడండి, సృష్టి చూడండి, ఎంత అందంగా ఉంది. ఒక కొండ, చెట్లు, మట్టు, ఇక్కడ నుంచి ఒక ట్రెక్కింగ్ చేసుకొని ఒక పెద్ద కొండ పైన ఎక్కిన తర్వాత అక్కడి నుంచి ఉన్న వ్యూ చూడండి, ఎంత అందంగా ఉంది. అదన్నీ సృష్టి చేసిన వారికి రాసిక్యం లేకుండా, రసన లేకుండా అంత అందమైన సృష్టి రాదు. ఇంకొకటి, భోజనంలో ఎన్న వెరైటీ అన్నము, టేస్ట్, ఇదన్నీ ఎందుకు వచ్చి ఎలా వచ్చింది? సృష్టి చేసిన వాడు ఎవరు వంట చేస్తారో వంట ఉన్న క్వాలిటీస్ అన్నీ వంటలో వస్తుంది కదా. వాళ్ళు డిఫరెంట్ ఐడియాలో చేస్తారంటే టేస్ట్ ఎక్కువ వస్తుంది. వాళ్ళు చేస్తే పర్లేదు అలా చేస్తే టేస్ట్ రాదు. ఇక్కడ ఉన్న స్వామివాదం ఒక బండి సృష్టి చేసినారు, ఆయన అంత రాసిక్యం ఉంది. ఆయన రాసిక్యాన్ని ప్రపంచం పూర్తిగా స్ప్రెడ్ అయింది. ఎంత దూరం రాసిక్యం అంటే, చెప్పిన క్లాస్ రూమ్లో 2 స్టూడెంట్స్ చెప్పినాం కదా. అమ్మవారు చెప్పడం వినడం ఒక స్టూడెంటు, గుడ్ స్టూడెంట్. అమ్మవారు ఏం చెప్తే వినలేకున్నా ఒక స్టూడెంట్ ఉన్నారు, ఇంకొక స్టూడెంట్ బ్యాడ్ స్టూడెంట్. అమ్మ ఏం చెప్పితే డిట్టో అప్పుడే చేసిన వారు ఎవరు తెలుసా? స్వామివారు మాత్రమే. అల్లిమా మలర్ మయక్కగల్ ఆగియం నిరుక్కుమమ్మాన్, అమ్మవారు పైన ఉన్న ప్రేమతో క్రేజ్తో ఉన్నారంట స్వామి. అమ్మ మనకి చెప్తుంది, తప్పు చేయకూడదురా, ఇలా ఉండకూడదురా అని చెప్తుంది. మనం ఏదో వింటామా? వినలేము. అదే స్వామివారికి అమ్మవారు ఏం చెప్తే వింటారు. ఇది స్వామి దేశికన్ తన రహస్య గ్రంథంలో చెప్తా కదా, వాత్సల్యత్తాలం వాల్లభ్యత్తాలం అని. ఇదే అర్థం ఉన్నవాడు స్వామి పిళ్ళలోహాచార్య, తెన్నాచార్య సంప్రదాయంలో ముఖ్యమైన ఆచార్య వారు. ఆయన తన శ్రీవచన భూషణం ఒక గ్రంథంలో, అదో రహస్య గ్రంథందా, ఉన్న సూత్రంలో ఉపదేశత్తాలే மீளாத போது சேதனனை அருளாலே திருத்தும் ஈஸ்வரனை
అడగాలే తిరుత్వం. అంటే అమ్మవారు మనకు ఉపదేశం చేస్తారు, అమ్మవారు స్వామివారికి ఉపదేశం చేస్తారు కదా. ఇద్దరు వినలేవు, ఏం చెయ్యాలి? మనమే తన కృప చేసి మనము మార్చేస్తారు. మనం అందరికీ స్వామివారికి తన అందం చూపేసి మార్చారు. అందం చూపడం, మాట్లాడడం, దాన్ని పెట్టి ఆయన మార్చారు. ఒక చిన్న కథ. మనము ఒక గుడికి పోతున్నామంటే డైరెక్ట్గా స్వామివారి గుడికి వెళ్ళకూడదు. ఫస్ట్ అమ్మవారు సెపరేట్గా ఉన్నారా, అక్కడ గుడికి వెళ్ళాలి. సో అమ్మవారి దగ్గర మనం చేసిన తప్పు అన్నీ చెప్పాలి. చెప్పిన తర్వాత అమ్మవారు మన దగ్గర ఒక ప్రామిస్ తీసుకున్నారు. ఏంటంటే ఈ తర్వాత ఈ తప్పుడు చేయదు కదా, ఇదే లాస్ట్. అవునమ్మా, మీ కృపతో ఈ తర్వాత ఈ తప్పు నేను చెయ్యను, ఈ సమాధానం చెప్పి అమ్మకు ప్రామిస్ ఇవ్వాలి. మన దగ్గర ప్రామిస్ తీసుకున్న తర్వాత అమ్మవారు ఏం చేశారంటే, ఓకే నేను మాట్లాడుతున్నాను, నువ్వు వెళ్ళు. మనం నిదానంగా ప్రదక్షిణ చేసుకొని స్వామివారి సన్నిధి పోవడం ముందుకు అమ్మవారు స్వామివారికి ఒక మాట్లాడడం, ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది. ఏం కాన్వర్సేషన్ జరుగుతుందంటే, పరాశర భట్టర్ తన గుణరత్న కోశంలో 52వ శ్లోకం దాంట్లో ఈ కాన్వర్సేషన్ గురించి చెప్తున్నారు. ఇది స్వామి దేశికన్ తన శ్రీమద్ రహస్యసారం అనే పెద్ద రహస్య గ్రంథంలో ద్వయమహామంత్రంతో అర్థం చెప్పడానికి వచ్చిన ద్వయాధికారంలో ఇది చెప్తున్న ఈ శ్లోకం పెట్టి డీటెయిల్గా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఏంటంటే శ్లోకం పితేవ తత్ ప్రయాంజనని పరిపూర్ణ కలిజనే హిత శ్రోతో వృద్ధ్యా భవతి కదాచిత్ కలుషతీ కిమేదత్ నిర్దోష జగతి ఇది త్వం ఉచితై ఉపాయై విస్మార్య స్వజనయసి మాతా తదసి నహ. అంటే స్వామి పరాశరుడు చెప్పి, అమ్మా అందరికి అమ్మ నువ్వే మా రకనాయికి, నువ్వే అమ్మ అమ్మా. ఎలా అంటే నువ్వు భర్త ఉన్నారు కదా అని చాలా మంచివాడు. మనం అమ్మవారి దగ్గర మనకు కార్యం నెరవేరాలంటే స్వామివారి గురించి చెత్త మాట్లాడి అమ్మ మనం తప్పు చేసిన వారు మనము. మీ స్వామి మీ భర్త ఎంత కోపిష్ఠుడు అలాంటి చెప్పకూడదు, చెప్తే కార్యం జరగదు. అమ్మా మీ భర్త శ్రీరంగనాథన్ కూడా చాలా మంచివాడు. నేను తప్పు చేసినమ్మా, అది కానీ దానివల్ల ఆయనకి కోపం వచ్చిందమ్మా. అలాంటి కోపం వచ్చినప్పుడు అమ్మవారు ఏం చెప్తున్నారు అంటే, చెప్పాను కదా అమ్మవారి గురించి స్వామివారి గుడికి పోతున్నారు. అమ్మవారు చెప్తున్నారు, ఇప్పుడు నేను మీ దగ్గర ఒకటి పంపిస్తాను, నేను వాళ్ళకి తప్పకుండా మోక్షం ఇవ్వాలి. ఇది అమ్మవారు చెప్తుంది. స్వామివారు నేను ఎందుకు మోక్షం ఇవ్వాలి, అది ఎంత తప్పు చేస్తారో తెలుసా మీకు? శాస్త్రం నేను అన్నీ చెప్పిన ఏదైతే చేయకూడదు అని చెప్పినా అది అన్నీ చేసిన మహాపాపిష్ఠుడు ఆయన నరకమే ఆయనకి. ఆయన తప్పకుండా మోక్షం ఇయ్యను. ఇది స్వామివారి మాటలు. అమ్మవారు నువ్వు ఇంత మాట్లాడితే ఏమా, ఆయన తప్పు చేసిన శాస్త్రం మీ కోపం అన్నీ ఇప్పుడు అదే చూస్తే నువ్వు కృపలు ఎవరు చూస్తారు? మీ కృపాలు దయాలు మీకు పేరు ఉంది కదా, అది ఎలా చూపించాలి అందరికీ. నేను కృపాలవే ఉన్నానంటే శాస్త్రం ఫలితం లేకుండా పోతుంది కదా. ఈ స్వామివారు చెప్తున్నారు, ఆయన ఎప్పుడు శాస్త్రం వదిలేడు. నీ కృప మాత్రం చూపిస్తే వాళ్ళంతా తప్పు చేస్తే ఉన్నారే, నేనేం చేయాలి? ఇది ఆ స్వామివారిది. ఇప్పుడు ఏమనంటే అమ్మవారు తప్పకుండా మోక్ష ఇయ్యాలి చెప్తున్నారు, ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. స్వామివారు అంటే ఇయ్యను చెప్తున్నారు. లాస్ట్గా ఏమొచ్చింది తెలుసా? స్వామివారు అమ్మవారు ఏం చెప్తున్నారో అది విన్నాను స్టేజ్కి వచ్చేసారు. సరే నువ్వేం చెప్తామా చెప్పు, నేను వింటా. నాకు మీ దగ్గర ఆర్గ్యుమెంట్ చేయడానికి నాకు చాలా కాదు, నాకు కుదరదు, ఐఎమ్ టయర్డ్. నువ్వు ఏం చెప్తే వింటున్నాను. స్వామివారు చెప్పేశారు, అమ్మవారు కావాల్సిన ఇదే. అక్కడ పెట్టుకొని క్లాస్ రూమ్కి తీసుకెళ్ళారు. చెప్పాను కదా క్లాస్ రూమ్ అని. అక్కడ అమ్మవారితో టీచర్ అమ్మ, స్వామివారితో ఒకే స్టూడెంట్. సరే మీకు శాస్త్రం ఇంపార్టెంట్, నాకు మీ కృప ఇంపార్టెంట్. రెండు సమన్వయం చెయ్యాలి, టాలీ చెయ్యాలి. ఎలా చేయాలి మీకు మార్గం తెలుసా అన్న? నాకు తెలియదు స్వామివారు, నాకు తెలియదు.
నీ మార్గం చెప్తున్నా. నువ్వు దాకా తెలుసా? నాకు తెలుసు, నేను చెప్తున్నా. ఏ మార్గం అంటే, మీ దగ్గర ఎవరు చరణంను చెప్తున్నారో వాళ్ళకి మీ కృప చూపి, ఎవరు మీ దగ్గర చరణం చెప్పలేరు వాళ్ళపైన నేను మీ కోపం మీరు చూపించుకొని నేను ఏమి చేయను. ఐ వోంట్ స్టాప్ యూ. మీ దగ్గర ఎవరు చరణం చెప్తున్నారో వాళ్ళకి కృప చూపి, చరణం చెప్పలేకున్న వారికి మీ శాస్త్రం చూపించి ఏ శిక్ష ఇవ్వాలో ఇవ్వండి, నేను దాంట్లోకి నేను రాను. స్వామికి సంతోషం. ఇప్పుడు మార్గం కూడా ఉంది, నాకు తెలియవే. నువ్వు బాధ ఎలా తెలుస్తుంది? నేను వశిష్ఠుల దగ్గర, రాముడు అప్పుడు వశిష్ఠ దగ్గర, కృష్ణాపురం సాందేవి దగ్గర చదువున్నాను. నువ్వు ఇక్కడ చదువులేవంటే లాస్ట్ ఒక వర్డ్ ఈ శ్లోకంలో, మాత దతసి నహ, లోకమంతరికి ఏకైన మాత అమ్మ కదా. ఎప్పుడూ ఒక బిడ్డ మంచి ఉండాలండి, ఫస్ట్ థాట్ అమ్మకు వస్తుంది. ఎలా రకరకంగా పిల్లలకు కాపాడడానికి థాటు, తన ప్రాణాలు వదిలేసి కూడా కాపాడాలని థాటు అమ్మకు మాత్రమే వస్తుంది. అందుకంటే అమ్మకి ఈ ఐడియా వచ్చింది. అయిపోయింది. ఇప్పుడు డిసైడ్ అయిపోయారు, ఎవరు శరణాగతి చెప్తున్నారో వాళ్ళకి మోక్షం, ఎవరు శరణాగతి చెప్పలేవో వాళ్ళందరికీ మోక్షం లేదు. స్వామివారు క్లియర్గా ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఇప్పుడు రమ్మనండి అందరినీ. అమ్మవారు ఇప్పుడు ట్విస్ట్ ఇస్తారు. ఇదివరకు మేము చూసిన ట్విస్ట్ కాదు, ఇది కూడా పెద్ద ట్విస్ట్. ఇది ఏంటంటే స్వామివారి దగ్గర మాట్లాడిన తర్వాత తన సన్నిధానానికి వెళ్తున్నా కదా అమ్మ, అప్పుడు అందరి పిలిచి, ఓయ్ అందరు వెళ్ళి స్వామివారి దగ్గర చరణాగతి చేయండి. అక్కడ ఏం చెప్పారు? చరణాగతి చేసిన వారి మంత్రులు నువ్వు ఇచ్చేసి చాలు చెప్పేసి, ఇప్పుడు లోకంలో అందరూ డైరెక్ట్గా స్వామివారి దగ్గర వెళ్ళండి, స్వామివారి దగ్గర శరణాగతి చేయండి. ఇప్పుడు ఏమవుతుంది? స్వామివారు ఎలా అనుకున్నారు? ఎవరో ఒకటి అంటే శరణాగతి వస్తున్నారు, వాళ్ళకి మాత్రం మోక్షం ఇచ్చే చాలు అనుకున్నారు. ఇక్కడ అమ్మవారు ఏం చేసింది? అందరూ మోక్షానికి పోవడానికి అందరూ వెళ్ళి శరణాగతి చేయండి అని చెప్పేశారు కదా. ఇది అమ్మ. సో ఇది వరకు ఈరోజు మనం చూస్తాం. పైన అర్థము నెక్స్ట్ వీడియోలో, ప్రతి శుక్రవారం వీడియోలో మనం చూస్తాం. శ్రీమతే రామానుజాయ నమః.